సాఫ్ట్వేర్ జాబ్ అంటే వినసొంపుగా ఉంటుంది. లక్షల జీతం, అక్షయపాత్ర వంటి జీవితం కళ్ల ముందు కనిపిస్తుంది. ఒక్కసారి ఐటీ కొలువు కొడితే చాలు, ఆపై మనకెవరూ సాటిరారు అన్న ఉత్తేజం లక్షల మందిని సాఫ్ట్వేర్ రంగం వైపు నడిపిస్తోంది. చదివే బ్రాంచి ఏదైనా చక్కగా ఐటీ కెరియర్లోకి అడుగుపెట్టగలిగితే చాలు కదా అని ఆలోచించడం సహజం. అయితే ఐటీ ప్రొఫెషనల్ కావాలంటే ఉండాల్సిన మౌలిక నైపుణ్యాలు సాఫ్ట్వేర్ ఉద్యోగ ద్వారం దగ్గర ఆపేస్తాయి. ఈ నైపుణ్యాల్లో ఎన్ని నేర్చుకున్నారు అన్నదానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. అవేంటో తెలుసుకుందామా? కొత్తవి నేర్చుకో, ఎత్తుకు ఎదిగిపో. ఐటీ ప్రొఫెషనల్ బాధ్యతలు విభిన్నంగా ఉంటాయి. పనిచేస్తుంటే హఠాత్తుగా ఇంటర్నెట్ సమస్య ఉత్పన్నమైతే దాన్ని స్వల్ప సమయంలో పరిష్కరించుకోగలగాలి. అలాగే ఒక వాణిజ్య సంస్థకు క్లౌడ్ సదుపాయంతో ఒక కొత్త ప్రోగ్రామ్ను రూపొందించగలగాలి. ఐటీ వంటి వైవిధ్య బాధ్యతలు నిర్వర్తించాలంటే కొన్ని కీలక నైపుణ్యాలు నేర్చుకుని ఉండటం అవసరం. సైబర్ సెక్యూరిటీ, జాబ్ ష్యూరిటీ. వృత్తి నిపుణుడిగా ఆమోదం పొందాలంటే కోడింగ్ కింగ్లివ్వాలన్న కాంక్షతో పాటు తాను చేస్తున్న పని వాతావరణంలో సైబర్ సెక్యూరిటీపై దృష్టి ఉండాలి. కంచె లేకుండా ఎంత పంట వేసినా జంతువుల, పక్షుల, కీటకాల ప్లస్ అగ్రాసనం ప్రోగ్రామింగ్. వంట చేయాలంటే పాకశాస్త్ర ప్రవీణులు కాకపోయినా కనీస అవగాహన ఉండాలి. దాహనం నడపాలంటే డ్రైవింగ్ వచ్చి ఉండాలి. నదిలోకో, సముద్రంలో దూకాలంటే ఈత వచ్చి ఉండాలి. సరిగ్గా అలాగే పోటీ నిపుణులు కావాలంటే ప్రోగ్రాం రాయడంలో మంచి నైపుణ్యం అలవర్చుకోవాలి. ఐటీ రంగంలో పెద్దపీట కోడింగ్, పైథాన్, సి, జావా స్క్రిప్ట్, కాట్లిన్ వంటి కంప్యూటర్ లాంగ్వేజ్లు, లాజికల్ ఆలోచన సరళి ఇందుకు సోపానాలుగా తరిస్తాయి. ప్రోగ్రామింగ్ ప్రాథమిక అంశాలతో నేర్చుకోవడం నిలిపివేయకుండా ఈ ముద్రంలో ఎంత ఎక్కువ నైపుణ్యం వీలైతే అంత సముపార్జించుకోవాలి. సిస్టమ్స్, నెట్వర్క్ పై పట్టు. కంప్యూటర్ సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్వర్క్ ఇవే ఐటీ నిపుణునికి ఉపకరణాలు. వీటిలో ఎంతటి లోతైన నైపుణ్యం ఉంటే అంతగా విలువ పెరుగుతుంది. పని చేసే ప్రాజెక్టు ఏదైనా ఈ ప్రాథమిక అంశాలపై నైపుణ్యాలు తప్పనిసరి. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ బాధ్యతలు నిర్వర్తించేవారికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. లోకల్ ఏరియా నెట్వర్క్ (LAN), వైడ్ ఏరియా నెట్వర్క్ (WAN), స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ (SN), వర్చువల్ ఏరియా నెట్వర్క్ (PAN) లను ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్స్ నెట్వర్కింగ్స్లో హఠాత్తుగా ఏదైనా సాంకేతిక సమస్య ఉత్పన్నమైతే తక్షణం పరిష్కరించగలిగే నైపుణ్యం ఉన్నవారికి కంపెనీ విలువ ఇస్తుంది. ఈ నైపుణ్యాలంటే సహ ఉద్యోగులకు సాంకేతిక విషయాల్లో సహాయం చేయగలుగుతారు. ఈ దృక్పథాన్ని కంపెనీ పరిగణనలోకి తీసుకుంటుంది. కొత్త అవకాశాలు పాలవుతుంది. అందుకే ఐటీ నిపుణులు హెల్ప్ డెస్క్ నెట్వర్కింగ్ నుంచి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ భూమిక వరకు ఏ బాధ్యతలో ఉన్నా తన వర్క్ డేటాకు ఏ మేరకు భద్రత, సెక్యూరిటీ ఉందో గమనిస్తుండాలి. భద్రతా వ్యవస్థ బలంగా ఉంటే దాని పరిధిని తెలుసుకోవాలి. ఒకవేళ బలహీనంగా ఉందని గమనిస్తే అప్రమత్తం కావాలి. ఇతర సీనియర్ ప్రొఫెషనల్స్ అమర్చగలగాలి. ఒకవేళ భద్రత రీత్యా ముప్పు పొంచి ఉన్నదని గుర్తిస్తే తక్షణం డేటాను ఇతర ప్లాట్ఫామ్స్ పైకి బదలాయించగలగాలి. భద్రత ప్రమాణాల రీత్యా కొన్ని సూచనలు. తను పనిచేస్తున్న బట్టి హార్డ్వేర్, నెట్వర్క్, సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ఎంత బలంగా ఉందో గమనించాలి. భద్రత దృష్ట్యా అవసరమైతే రూటర్స్, ఫైర్వాలను. కంపెనీ ఐటీ కార్యకలాపాలన్నీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2100 నియంత్రణలో చేయాల్సి ఉన్నందున ఈ చట్టం ఏం చెబుతోందో అవగాహన ఏర్పరచుకోవాలి. డెవలప్మెంట్, ఆపరేషన్స్ విభాగాల సంక్షిప్త సంగమమే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఐటీ టీమ్స్ మధ్య డెంటిన్స్ వాడలా ఉంటుంది. డెవ్కెప్స్ సామర్థ్యాలున్న నిపుణుల సేవలు. సంస్థలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆపరేషన్స్ కార్యకలాపాలు 2 విభాగాల్లో వినియోగపనతాయి. డెనెన్స్ ఇంజనీర్స్ సేవలు ఈ 2 విభాగాల్లో సంస్థకు తోడ్పాటునిస్తాయి. వివిధ దశల్లో సాఫ్ట్వేర్ తయారీలో దాని గమ్యం చేరదాన్ని అర్థం చేసుకోవడం. సాఫ్ట్వేర్ వాహకాలు దాకర్, క్యూబర్వెట్సన్స్ను అవగాహన చేసుకోవడం. పైథాన్, రూబీ, సి వంటి స్క్రిప్టింగ్ భాషలను నేర్చుకుని ఉంచటం. క్లౌడ్ తెలిసిషంచటం ప్లస్ డేటాతో కెరియర్ పూదోట. ఐటీకి డేటానే క్రీడ మైదానం, సమాచారమే పని కేంద్రం, గణాంకాలే గణనీయ వేదికలు. అయితే పత్తి విపి బారగదు, ఏ ఫలితమూ రాదు. సమాచారాన్ని విశ్లేషించాలి. విశ్లేషణ నిర్దిష్ట ఫలితాలు. డేటా 10 డేటా నిర్వహణ, డేటా వేరి రక్షణ. డేటా విశ్లేషణ ద్వారా వ్యాపారాభివృద్ధికి నిర్ణయాలు తీసుకునేలా ముగింపు ఇవ్వడం వంటి సామర్థ్యాలు ఐటీ నిపుణులకు అవసరం. ఇందుకు ఎస్క్యూఎల్, స్టాటిస్టిక్స్, పైథాన్ వంటి ఉపకరణాలు ఉపయోగపడతాయి. టెక్నాలజీతో డేటాను మిళితం చేసి వాణిజ్య విస్తరణకు,
విదాస రూపకల్పనకు కావలసిన ప్రాతిపదికలు సిద్ధం చేయడం విలువైన ప్రతిభగా గుర్తిస్తారు. డేటా ఎనలిస్ట్, డేటా ఇంజనీర్చిగా అవకాశాలు బాగుంటాయి. యాస్టరిస్క్ భద్రతా ప్రమాణాలను పరీక్షించడానికి ఎరికల్ హ్యాకింగ్, పెనెట్రేషన్ టెస్టింగ్, చౌరుడి పరీక్షించడం వంటి వైపు. కంప్యూటింగ్కి ఆకాశమే హద్దు. బాగా డిమాండ్లో ఉన్న ఐటీ వైపుణ్యాల్లో క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి. క్లౌడ్ కంప్యూటింగ్ మౌలిక వేదికలు నిర్మించి వాటిని నిర్వహించడం నేర్చుకోగలగాలి. క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే స్లైడ్ డెవలపర్, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ వంటి పొజిషన్లు లభిస్తాయి. AWS, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్స్, అజర్, ఒరాకిల్ నైపుణ్యాలు క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులుగా. మెషిన్ లెర్నింగ్తో మరో మెట్టుకు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగమైన మెషిన్ లెర్నింగ్ అనేది ప్రోగ్రామర్ వచ్చి ఉండాల్సిన ముఖ్యమైన నైపుణ్యం. డేటా ప్రొఫెషనల్స్ రాణించాలన్న ఈ నైపుణ్యం సాధనంగా దోహదపడుతుంది. మెషిన్ లెర్నింగ్ మౌలిక సామర్థ్యాలను ఆన్లైన్ కోర్సులు ద్వారా నేర్చుకోవచ్చు. ఆపై పారామెట్రిక్ అల్గారిథమ్స్, కెర్నెల్స్, క్లస్టరింగ్, డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ మెషిన్ లెర్నింగ్లో సామర్థ్యాలను పెంచుకునేందుకు తోడ్పడతాయి. ఈ 7 రకాల నైపుణ్యాల్లో ఆసక్తి గలవాటిని నేర్చుకోవడం వల్ల ఐటీ ప్రొఫెషనల్గా రాణించవచ్చు. వీటిలో ప్రాథమిక అంశాలు నేర్చుకోవడం ద్వారా ఫ్రెషర్స్ ప్రాంగణ నియామకాల్లో ఎంపిక అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు. అడ్వాన్స్ కోర్సులు చేసి నైపుణ్యాలు పెంపొందించుంటే కెరియర్ ఉజ్వలంగా ఉంటుంది. ఏవి, ఎలా నేర్చుకోవాలి? కోర్సులు. గూగుల్ నిర్వహిస్తున్న ఐటీ సపోర్ట్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కోర్సు, సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్, డేటా అనాలిసిస్ వంటి కోర్సులు ఉద్యోగార్థులకు అందుబాటులో ఉన్నాయి. స్వయంగా విద్యా నేపథ్యం ఏదైనా సరే ఐటీ నైపుణ్యాలు నేర్చుకుంటే సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించవచ్చు. వీటిని నేర్చుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. లక్షణంగా మీ అంతట మీరే స్వయంగా నేర్చుకోవచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డేటా అనాలిసిస్ టెక్నిక్స్ వంటి బట్టి నైపుణ్యాలను తక్కువ ఖర్చుతో ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. అలాగే కొన్ని వెబ్సైట్స్ ద్వారా ఆన్లైన్ ప్రాజెక్టులు చేయడం ద్వారా వాటిపై పట్టు సాధించవచ్చు. సర్టిఫికేషన్, ఆన్లైన్ కోర్సులు వేసి వైపుణ్యాలు వచ్చాయని వదిలేయడం ఒక పద్ధతి కాగా ఆన్లైన్లోనే సర్టిఫికెట్ కోర్సులు చేయడం మరో మార్గం. ఈ విధమైన కోర్సుల్లో నేర్చుకుని పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది. దీనికి సర్టిఫికెట్ ప్రదానం చేస్తారు. విశ్వసనీయత గల సంస్థల ద్వారా పొందిన సర్టిఫికెట్స్ ఎంపికల సమయంలో అభ్యర్థికి పనికొస్తాయి. బూట్ క్యాంప్స్, కొన్ని వారాలు లేదా నెలల పాటు శిక్షణ ఇచ్చే బూట్ క్యాంప్స్ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. కొన్ని ప్రత్యేకమైన ఐటీ స్కిల్స్ నేర్పేందుకు బూట్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. కోడింగ్ ద్వారా ఆదరణ పొందిన బూట్ క్యాంప్స్ సైబర్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక నైపుణ్యాలపై కూడా శిక్షణ ఇస్తున్నారు. డిగ్రీ, కంప్యూటర్ సైన్స్ చేయని ఇతర కోర్సుల విద్యార్థులు ఇలా రకరకాల మార్గాల ద్వారా అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవడానికి సమయం వెచ్చిస్తుంటారు. దీనికంటే కాస్త సమయం పట్టినా డిగ్రీ చేస్తే మెరుగు కదా అనుకుంటే కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేయవచ్చు. దీనివల్ల ప్రాథమిక అంశాల నుంచి అడ్వాన్స్ సబ్జెక్ట్ వరకు నేర్చుకునే అవకాశంతో పాటు ఐటీ రంగంలోని వేర్వేరు వైపు పడవచ్చు.